హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డిఆర్ఆర్కే. నేను శాలిని. డాక్టర్ దామోదర్ గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఐఏఎంఏ అండ్ డిఆర్ఆర్కే మనతో పాటు ఉన్నారు. ఇక ఈ రోజు టాపిక్ వచ్చేసి వైరల్ ఫీవర్స్. ఈ విష జ్వరాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే శాలిని గారు, థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ చాలా మంచి టాపిక్ చూస్ చేసుకున్నారు. ముందుగా సార్, మనం ఎక్కువగా జ్వరాలు అలాగే వైరల్ ఫీవర్ అని వింటూ ఉంటాం కదా. ఫీవర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఫీవర్ కి అలాగే వైరల్ ఫీవర్ కి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? ఫీవర్ అంటే యాక్చువల్లీ చాలా మంది ఒక డిసీజ్ అనుకుంటారు, కానీ కాదు అది. ఫీవర్ అంటే ఒక ఫిజియలాజికల్ రెస్పాన్స్, యాక్చువల్లీ ప్రొటెక్టివ్ రెస్పాన్స్ అన్నట్టు. అంటే మన బాడీ ఎప్పుడు కానీ డిఫెన్స్ మెకానిజం ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఈ ఫీవర్ అనేది ప్రాసెస్ వలన యాక్టివేట్ అవుతుంది డిఫెన్స్ సిస్టమ్. దాని మేనిఫెస్టేషన్ టెంపరేచర్ పెరగడం. ఈ అమెరికన్ స్టాండర్డ్స్ లో ఫారెన్ హీట్ అంటారు. ఫారెన్ హీట్ అంటే ఇప్పుడు 99 తర్వాత లో గ్రేడ్ ఫీవర్ అంటారు. 100.4 నుంచి ఇక ఫీవర్ అన్నట్టు. అయితే దీంట్లో ఫీవర్ ప్యాథాలజీలోకి పోతే యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు మనము సింపుల్ లేమ్యాన్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే, మన ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ హీటింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు కదా అందరూ. దానికి ఒక థర్మోస్టాట్ ఉంటుంది కదా వాల్ కి. సో అదే సేమ్ మెకానిజం అన్నట్టు. మన బాడీలో థర్మోస్టాట్ ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్ లో ఉంటుంది. దాన్ని హైపోథాలమస్ అంటాం. హైపోథాలమస్ మన థర్మోస్టాట్ అన్నట్టు. అక్కడ హెచ్పిఏ అంటే హెచ్పిఏ యాక్సిస్ అంటారు. సో బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు మనము ఎండాకాలంలో ఏం చేస్తాం, థర్మోస్టాట్ ని కూలింగ్ లో పెట్టుకుంటాం. వింటర్ లో ఏం చేస్తాం, హీట్ మోడ్ లో పెడతాం. సో ఇప్పుడు ఏమైందంటే, ఫీవర్ వచ్చినప్పుడు ఏమైందంటే శాలిని గారు, అది ఇన్ఫ్లమేషన్ వలన ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఇంటర్లూకిన్ అనేది రిలీజ్ అవుతాయి అన్నట్టు. రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే అవి పోయి ఈ థర్మోస్టాట్ ని సెట్ పాయింట్ అంటారు అన్నట్టు. ఆ సెట్ పాయింట్ ని యాక్టివేట్ చేస్తే అప్పుడు ప్రొటెక్టివ్ ఫినామినన్ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి అప్పుడు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఇట్స్ యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు ఫీవర్ రాగానే ఏదో డిసీజ్ అనుకుంటారు, అని ఇట్స్ మేనిఫెస్టేషన్. సో అది ఫిజియలాజికల్ రెస్పాన్స్, డిఫెన్సివ్ మెకానిజం అన్నట్టు. సో ఫీవర్ వలన మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఫీవర్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే, ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే ఊరికే ఇన్ఫెక్షన్ తోటే కాదు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఎన్నో రీజన్స్ అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లో పోతే వైరల్ తోటి రావచ్చు, బ్యాక్టీరియల్ తోటి రావచ్చు, ఫంగై తోటి రావచ్చు, పారాసైట్ డిసీజెస్ తోటి రావచ్చు. తర్వాత ఇంకా వేరే ఇష్యూలో పోతే క్యాన్సర్ తోటి కూడా ఫీవర్ రావచ్చు. బాడీలో ఏదైనా ఇంజురీ అయినా కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటే ఫీవర్ రావచ్చు. అట్లా ఈవెన్ సింపుల్ యాంటీబయాటిక్స్ తీసుకున్న కూడా ఫీవర్ రావచ్చు. ఇట్లా ఎన్నో రీజన్స్ ఉంటాయి అన్నట్టు ఫీవర్ రానికి. ఈవెన్ విగరస్ ఎక్సర్సైజ్ చేసిన హీట్ స్ట్రోక్ అని వినే ఉంటారు కదా. ఎక్సెసివ్ హీట్, ఎండాకాలంలో ఎక్సెసివ్ హీట్ వల్ల కూడా టెంపరేచర్ రైజ్ అయ్యి హైపర్ థర్మియా అంటారు. ఇట్స్ ఎ ఫిజియలాజికల్ రెస్పాన్స్. మన బాడీ రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫీవర్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎండాకాలంలో మన బాడీ ఏం చేస్తుంది అంటే ఎక్సెసివ్ స్వెటింగ్ వస్తుంది. అది కూడా ప్రొటెక్టివ్ ఫినామినన్ హీట్ లో పోయినప్పుడు. ఎందుకంటే మన బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి అప్పుడు. ఇప్పుడు అదే చలికాలం పోతే అందరూ షవరింగ్ వెళ్తారు అంటారు కదా, అది కూడా ప్రొటెక్టివ్ రెస్పాన్స్. ఆ షవరింగ్ అయినప్పుడు ఏమైందంటే అది హీట్ ప్రిజర్వ్ చేస్తుంది అన్నట్టు, మన బాడీ కొంచెం వార్మ్ అవుతుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి అప్పుడు. సో ఇదంతా బాడీ, దేవుడు బాడీని ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలనో మెకానిజం అన్ని పెట్టేశాడు. సో అందుకనే ఈ ఫీవర్ అనేది ఇట్స్ ఎ ఫిజియలాజికల్ రెస్పాన్స్. ఫీవర్ ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఎన్నో రీజన్స్ తోటి రావచ్చు. అంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క టైప్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేయవచ్చు. ఎందుకంటే వైరల్ కి, బ్యాక్టీరియల్ కి, వేరే డిసీజెస్ కి డిఫరెన్షియేట్ చేయాలంటే టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి. కొన్ని ఫీవర్స్ ఏమో ఒక రోజు వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. ఎస్పెషల్లీ మలేరియాలో ఒక ప్యాటర్న్ ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్యాటర్న్ తోటి కూడా మనం డయాగ్నోజ్ చేయవచ్చు, ఇది ప్యాటర్న్ ప్రకారం ఇది మలేరియా లాగా ఉంది అని.
సో అలాగనే మనము ఏం చేయాలంటే ఏజ్ వైజ్ పిల్లలల్లా ఫీవర్ వస్తే మోస్ట్ కామన్ కాజెస్ ఏంది, తర్వాత అడల్ట్స్ లా, మిడిల్ ఏజ్ లా, ఇంకా కొన్ని సెక్షన్స్ ఏముంటాయంటే ఇమ్యూనో కాంప్రమైజ్ గ్రూప్ అని ఉంటుంది వాళ్ళకి, తర్వాత చిన్న పిల్లలకి. ఎందుకంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ కాలేదన్నట్టు చిన్న పిల్లలకి, ప్లస్ ఓల్డ్ ఏజ్ లోనేమో ఇమ్యూనిటీ కోల్పోతారు, ప్లస్ క్యాన్సర్, కొన్ని డయాబెటీస్ పేషెంట్స్, కొన్ని సర్టన్ గ్రూప్స్ ఏమైందంటే వాళ్ళకు ట్రీట్మెంట్ డిఫరెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాడీ ఆ ప్రొటెక్టివ్ డిఫెన్స్ మెకానిజం వీక్ అయింది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి అన్నట్టు మనం. సో ఇది బేసికల్ గా ఫీవర్ అన్నట్టు. ఫీవర్ డెఫినేషన్, తర్వాత ఫీవర్ ఈటియాలజీ, పాథాలజీ, తర్వాత ఈ ఫీవర్ ఇప్పుడు కంట్రోల్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం టెంపరేచర్ ఎక్కువ హై టెంపరేచర్ అయినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమైందంటే ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ లైక్ మల్టీ ఆర్గన్ షట్ డౌన్ కూడా కావచ్చు అన్నట్టు. అందుకనే మనము ఫీవర్ ను కంట్రోల్ చేయడము ఇంపార్టెంట్. తర్వాత ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది, దాని మూలం ఏంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు డయాగ్నోసిస్ దొరికినాక ట్రీట్మెంట్ ఈజ్ స్టాండర్డ్. ఫంగస్ వలన వచ్చిందా, లేకపోతే క్యాన్సర్ వలన వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఈవెన్ టిష్యూ డెత్ అయినా అని, ఇన్ఫాక్షన్ వచ్చినా అని ఫీవర్ వస్తుంది. సో అందుకనే ఫీవర్ అనేది ఒక మేనిఫెస్టేషన్, దానికి రీజన్స్, సో మెనీ రీజన్స్.